గ్రేటర్ సిటీలో ఉదయం నుంచి వర్షం పడుతోంది. నాన్ స్టాప్ వానలతో పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. సిటీలో వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాసబ్ ట్యాంక్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. అల్పపీడనం వల్ల రాష్ట్రానికి ఈ రోజు నుంచి రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మనకు లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు ఈరోజు మొత్తం రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ఈ కళింగపట్నం, విశాఖపట్నం, గోపాలపూరు ఆ యొక్క తీర ప్రాంతాల వద్ద ఈ యొక్క అల్పపీడనం తీరం దాటే అవకాశం ఉండడంతో తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఈరోజు రేపు తెలంగాణలో ఈ ఈదురుగాలులు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ రెడ్ అలర్ట్ 7 జిల్లాలకు లేటెస్ట్గా మనకు అందుతున్న సమాచారం జయశంకర్ భూపాలపల్లి, అదేవిధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఇక నగర విషయానికి వస్తే మాత్రం ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి స్టార్ట్ అయినటువంటి వర్షం ఒక 15 నిమిషాల పాటు భారీ వర్షం కురిసి తగ్గిపోయింది. తర్వాత ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఈ మరో 24 గంటలు అంటే ఈరోజు, రేపు, ఆ తర్వాత ఎల్లుండి కూడా ఈ వర్షాలు భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా అధికారులు తెలిపారు. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈ ట్రాఫిక్ సమస్య అంటే ఈరోజు శనివారం వీకెండ్ కాబట్టి ఐటీ కారిడార్లో ఆఫీసులు క్లోజ్ ఉంటాయి కాబట్టి కొంత మాత్రం ట్రాఫిక్ తగ్గినా కూడా ఈ వర్షం సిటీలో చిన్న వర్షానికే ఎక్కడికక్కడ వర్షం వాటర్ లాగింగ్స్ రోడ్లపై అవ్వడం వల్ల ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది. లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం మరో 24 గంటల పాటు కూడా అలర్ట్గా ఉండాలి. భారీ వర్షం ఉన్నదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ అధికారులు, తర్వాత ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసులు, ఇటు సురక్షిత ప్రాంతాలను తరలించడానికి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి సురక్షిత ప్రాంతాల వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇక జిల్లాల విషయానికి వస్తే మాత్రం ఈరోజు ఉదయం నుండి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు ఇటు నాగర్ కర్నూలు, ఖమ్మం ఈ జిల్లాలో మాత్రం వాగులు వంగలు పొంగిపోతున్నాయి. ఇటు వికారాబాద్, పరిగి సైడు కూడా కొన్ని వంతెనలపై నీరు పోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. సో మొత్తం ప్రజలు మాత్రం 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్న కారణంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో నగరం వ్యాప్తంగా మాత్రం మేఘాలు మాత్రం ఈరోజు ఉదయం నుండి ఒక చీకటిగా నగరం మొత్తం ఒక చీకటిలాగా ఈ మేఘాలతో కనిపిస్తుంది. సో ప్రజలెవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అనిల్, V6 న్యూస్, మాసబ్ ట్యాంక్ నుండి.